మల్లిక, ఆ నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. పర్లేదులేండి, ఆ గొడవ వల్ల మీరు చాలా మంచోళ్ళని తెలిసింది. ఎట్టం లేని వాళ్ళతో కట్టమేలేండి, వదిలేయండి. ఏంటది? ఏం లేదు. అమ్మ నన్ను ఇంకా రాలేదా? వచ్చే ఏలైంది. ఏయ్, పొద్దుగూగాక వైకుంఠపాలు ఆడితే ఇంటికి దరిద్రమే. తీసేయ్. తీసేస్తే ఉన్న దరిద్రం పోద్దా ఏంటి? నువ్వు మోరవే. చాలు చాలు, పోయి పంచుడు. బాబు, అమ్మా, భోజనానికి అత్తిసరి చేత్తనానయ్యా, నువ్వు తింటావు కదా? తింటానమ్మా. కంగారు పడకయ్యా, బానే ఉంటది. తెలుసమ్మా. సరే. అమ్మా, బాబు. అమ్మా, మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. నాకు మీ చేత్తో నాటుకోడి కూర తినాలనిపిస్తుంది, చేసి పెడతారా? ఏంటి బాబు, కోడి కూర? కోడి కనబడగానే కూర గుర్తొచ్చే సప్పును అడిగితే టప్పున అయిపోడాకి. ఇదేం హోటల్ కాదు బాబు, మా ఇల్లు. అవదు బాబు. అయ్యో, అది కాదండి, భయపడకండి. మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి, నేను ఇస్తాను. ఎంత అవుతుంది? ఓ 20 అనుకో. 20 ఏంటండి? ఈ 200 తీసుకోండి. 200? కూరకేం కావాలో మొత్తం కొనుక్కొని రండి. ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి. ఏమయ్యో, ఇచ్చేయ్, ఆ డబ్బులు తిరిగిచ్చేయ్. ఎందుకు బాబు డబ్బులిచ్చి మమ్మల్ని సలుకని చేస్తావు? అయ్యో, తప్పుగా అనుకోకండి, నాకు తినాలనిపిస్తుంది, అందుకనే ఇచ్చాను. పోనీవే, ఏదో బెంపడుతున్నాడు, చేసి పెట్టు. చేత్తదిలే బాబు. ఇదిగో, ఏం కావాలో చెప్పు. నా మాట నువ్వెప్పుడు విన్నావు గనక. సరే, అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా. సరే, నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండు, నేను ఇల్లు వచ్చేస్తాను. ఏ మళ్ళీ రావే. ఏమండి ఏమండి? ఏంటి బాబు, నీకని పెసలుగా కావాలా? వద్దండి, కడుపంతా గందరగోళంగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, మీరేమైనా చెప్తారా? వెనక పక్క బోధుంది, బోధిగట్టుకెళ్ళు, చూసి పురుగు పుట్ర ఉంటాయి, లాంతరట్టుకెళ్ళు. అలాగే. పెగులు. 20 అడిగితే 200 ఇచ్చాడు, 200 అడిగితే ఇచ్చేవాడేమో. ఎత్తాడిస్తాడు. కాట్ల కొద్ది డబ్బు, కాసుల కొద్ది నగలు పెట్లో ఉన్నాయి కదా. ఆ దేవి మీకు వరమివ్వబోతోందయ్యా. మీ ఇంట కాసుల పంట పండడం ఖాయం. ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం. మీ చేతికి రాబోయే ఆ మట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నావు? వైకుంఠపాళ్ళు ఆడొద్దన్నానని కోపమా? నేను అలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోను. ఈ మాటలకేం తక్కువ లేదు. నూరడం అయిందా? ఏయ్, బా మెత్తగా నూరే మాకే. అమ్మా, నువ్వెప్పుడైనా 20 రూపాయలు అయ్యే కాడ 200 ఇచ్చావా? అలాగివ్వటానికి నేనేమైనా పిచ్చిదాన్నేంటే? కదా, మరాడు 200 ఎందుకు ఇచ్చాడు? నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిస్తుంది. కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే. కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తగలేస్తాడా? ఎవరిదో డబ్బు ఈడెగరేస్తున్నాడు. అది కట్టపడ్డ సొమ్ము కాదు, కొట్టుకొచ్చిన సొమ్ము. వినపడుద్దే. ఇంట్లో లేడు, అవతలకెళ్ళాడు. అతను ఎలా సంపాదిస్తే మనకెందుకే? మనకెందుకని సూత్తా కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాళ్ళో అక్కడే ఉంటాం. మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం మనయ్య అయితే అతని డబ్బు మనదెలా అవుద్దే? ఆడుంటే ఆడిది, ఆడే లేకపోతే
ప్రసాదం మనందరికీ సేరాలన్నది విధని ఆడి చెప్పాడు. ఆడి డబ్బు మనందరికీ సేరాలన్నది విధని నేను చెప్తున్నాను. కూరకి కోడిని నువ్వు కొయ్యి, కూర తిన్నోణ్ణి నీకేదో దయ్యం పట్టింది. అవునట్టింది. ఆశని దెయ్యం అట్టింది. నీకేంటి? ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగింది. నా బాధ పట్టించుకునేవాడు లేడు. ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు. ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు. మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది. ఆ దాన్ని సంపడం. ఏయ్ వద్దే. ఇంత చెప్పాక కూడా నీ బుర్రకెక్కకపోతే నీట్. ఈరన్నకి నా మీద కన్నుంది. మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేనెళ్ళి ఆడుతూ పడుకుంటాను. అయితే అతన్ని చంపేద్దామంటావా? పొద్దున్న పొడబొక్కులడు చెప్పింది విన్నావు కదా. ఆ దేవి మీకు వరమివ్వబోతోందయ్యా. మీ చేతికి రాబోయే ఆ మట్టి అట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. అదే కాదు, నా ఎడం భుజం మీద ఆడి కుడి చేతి మీద బల్లడింది. నువ్వే అనేదానివి కదా, బల్లి ఎడం భుజం మీద అడితే ధనలాభం, కుడి చేతి మీద అడితే మరణమని. ఆడి సావు మన చేతుల్లోనే ఉంది. అదే అదే విధి. మళ్ళీ నాకేదో భయంగా ఉందమ్మా. ఏ ఏమయ్యా? ధనియాల 100 గ్రాములు తెచ్చాను. ఇదేమంటుందో తెలుసా? కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఒక కట్ట తెచ్చాను. నేనోటంటుంటే నువ్వోటి చెప్తావేంటి? లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు కూడా తెచ్చాను. ఈ దాకుర్రాన్ని చంపేద్దామంటుంది. సంపేద్దాం. అనుకున్నంత తేలిక కాదు చేసేయడం. ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం? నాకు కూడా ఆ ఏరన్న గడి కూడా వదిలించుకోవాలని ఉంది. బంగారం, ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు. నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను. ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి, మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను. వంటుండి అడిగిన తెట్టి మీరింత తిని పడుకోండి. తెల్లారే కల్లా ఏమండి, మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు. వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా. అది మసాలా దినుసులు తెచ్చాను కదా, లెక్క ఎంత అయిందో చెప్తున్నాను. మిగతా చిల్లరా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి. మీరేదో తెచ్చుకుంటా అన్నారు, తెచ్చుకోలేదా? వెళ్ళొస్తాను. తొందరగా వెళ్ళిరండి, మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది. మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా,
చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగాను అంతే. చంపమని చెప్పింది మీరేగా. నేనే చెప్పాను అనుకో, కానీ మన ఆకలి తీర్చడానికి కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది. ఇప్పుడేంటి, వండితే తినరా? అయ్యయ్యో, ఎందుకు తినను? కబులు కాలక్షేపానికే, కడుపు కాల్చుకోవడానికి కాదు. కూర వండాలంటే కోడి సావాల్సిందే. అవుననుకో, కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా బాగుంటది కదా. ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే. అదే సృష్టి. చిన్న పానిని పెద్ద పాని తింటది, పెద్ద పానిని ఇంకా పెద్ద పాని తింటది. మడిసి కూడా ఒక పానే. మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా. అందుకే మనకి కోడి దొరికితే కోడిని, మేక దొరికితే మేకని సంపుకొని తింటున్నాం. మీకంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి. అయ్యయ్యో, నేను అలాంటి తప్పులు చేయను. ఏదో తినే ముందు ఒక 2 మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కోడికి ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే. మాట్లాడుతూనే ఉంటారా? మమ్మల్ని కూర వండనిస్తారా? ఓ, కూరే ముఖ్యం, మీరు కానివ్వండి.